జీవాహారము అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 15వ వచనం. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించియున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. ఇక్కడ మనము చూచినట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనము నుంచి మరి అక్కడ గొర్రెల కాపరులు మరి మందను మేపుకొనుచుండగా దేవదూత అక్కడికి వెళ్ళి ప్రభువు జనన వార్త వారికి చెప్పడం మనము చూస్తాం. మరి మొదటిగా వారు భయపడ్డారు, కానీ ఆ తర్వాత దేవుడే మనకు ఈ వర్తమానమును తెలియజేయించి ఉన్నాడని విశ్వాసముతో నమ్మి ఉన్నారు. అదే విధముగా విధేయతతో బెత్లెహేము వరకు వారు వెళ్ళడము మనము చూస్తాం. చాలాసార్లు మన జీవితంలో విశ్వాసం యందు సడలిపోయే వారముగా ఉంటాం. ఈ గొర్రెల కాపరులు మరి దేవదూత వచ్చి వారికి వర్తమానము తెలియజేసి చెప్పినప్పుడు మరి దేవదూతలు చెప్పడము కాదు, కానీ దేవుడే మాకు తెలియజేసి ఉన్నాడని నమ్మి విశ్వసించి ఉన్నారు. మరి విశ్వాసం యందు వారు బలపడ్డారు కాబట్టి విధేయత కలిగి మరి బెత్లెహేము వరకు వెళ్ళి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని మరియను యోసేపుని వారు చూడడం జరిగింది. అక్కడితో వారు ఆగిపోలేదు, కానీ మరి వారు చూచిన వాటిని కన్న వాటిని గూర్చి మరి దేవుని స్తుతించుచు వారు తిరిగి వచ్చారు. దేవుని వర్తమానమును మరి విజయంగా వారు అక్కడ ప్రకటించి ఉన్నారు. అంటే ఏ విషయంలో కూడా వారు సందేహింపలేదు. మొదటిగా వారికి వర్తమానం అందించినప్పుడు సందేహింపలేదు, అలాగే బెత్లెహేము వరకు ఎందుకు వెళ్ళాలని సందేహింపలేదు, అలాగనే తిరిగి ఎందుకు దేవుని స్తుతించాలనే ప్రశ్న వారికి రాలేదు. కానీ విశ్వాసంతో వారు ఉన్నారు, విధేయత కలిగి బెత్లెహేము వరకు వెళ్ళారు, విజయంగా దేవుని సువార్తను ప్రకటించి ఉన్నారు. మనం కూడా దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. మనం విశ్వాసములో బలపడినప్పుడే కార్యములు మనము చూడగలుగుతాం. గొర్రెల కాపరులు ఎలాగైతే దేవుని స్తుతించి ఉన్నారో, ఎలాగైతే విధేయతను చూపించి ఉన్నారో, ఎలాగైతే విశ్వాసములో వారు సడలిపోకుండా బలంగా ఉన్నారో, ఎలాగైతే విజయంగా దేవుని సువార్తను ప్రకటించి ఉన్నారో, మనం కూడా అదే విధముగా దేవుని స్తుతించే వారముగా మనం ఉండాలి. ఇటు వాక్యాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై ఉన్న మా దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. అవును తండ్రి, అలనాడు గొర్రెల కాపరులు మీరే వారికి వర్తమానము తెలియజేయించి ఉన్నారని నమ్మి విశ్వసించి ఉన్నారు. ఈరోజు అనేకులు తండ్రి దేవ మరి విశ్వాసం యందు సడలిపోతున్నారు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో మీరు భద్రపరిచి నీరు కట్టి ఫలింపులోనికి తీసుకొని రండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.